ప్రస్తుతం బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీ నెయ్యి టెండర్లో మాయాజాలం జరిగింది. విచిత్రంగా టెండర్ ప్రక్రియ సాగింది. ఏఆర్ డైరీ సరఫరా చేస్తున్న నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలున్నాయని సాక్షాత్తు టీటీడీ ఈవోనే తెలిపారు. అసలు ఏం జరుగుతోంది? తిరుమల లడ్డూకు సంబంధించి రోజుకొక విషయం వెలుగు చూస్తూనే ఉంది. సాధారణంగా తిరుమల లడ్డూలో నాణ్యత లోపించింది, అక్కడ జంతు అవశేషాలు కలిసినాయి అని తెలియగానే దేశవ్యాప్తంగానే కదా ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా తమ మనోభావాలు ఈ స్థాయిలో ఎలా దెబ్బతీస్తారంటూ చాలా ఆగ్రహ ఉద్యమాలు చేస్తున్నారు. అంటే జనరల్గా సామాన్యులమైన మనమే ఎప్పుడైనా పండగో లేదా పబ్బం వస్తే లేదా ప్రతిరోజు పూజ చేసుకుంటే చాలా శుచి శుభ్రతతో దేవుని ఇంట్లో ఉండే దేవుడిని పూజించుకుంటాం. అలాంటిది మనం ఎక్కడికైనా బయటకు వెళితే ఒక క్వాలిటీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని మనం పదే రీసెర్చ్లు చేసి సెర్చింగ్ చేసి వెళ్ళి తింటూ వస్తూ ఉంటాం. ఆర్గానిక్ ఫుడ్ అని అదని ఇదని కల్తీ లేనిది ఎక్కడ ఉంది, ఏది ఆరోగ్యానికి మేలు, ఇన్ని రకాలుగా చూసుకుంటాం. అలాంటిది కొన్ని లక్షల కోట్లున్న ఆ దేవదేవుడు, కొన్ని కోట్ల మంది భక్తులున్న ఆ దేవదేవుడికి అసలు ప్రసాదంగా ఇలాంటి జంతు అవశేషాలున్న లడ్డూలని, ఇలాంటి నెయ్యిని సరఫరా చేసే వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తారంటూ ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా తీవ్ర ఆగ్రహ వ్యవస్థలు లోనవుతున్నారు. కేవలం హిందువులు మాత్రమే కాదు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక కులం గురించో మతం గురించే కాదు, ఎవరికైనా వారి భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఎవరి మనోభావాలు దెబ్బతీస్తే అధికారం ఎవ్వరికీ ఉండదు. సో అసలు ఏం జరుగుతోంది ఈ నెయ్యి టెండర్లు? అసలు ఏం జరిగింది? కొత్తగా ఏఆర్ డైరీ ఏంటి? అసలు ఈవో దీని గురించి ఏమన్నారో సార్ చూద్దాం. అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి, ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది 12వ తారీఖున టెండర్ పిలవడం జరిగింది, 8వ తారీఖున టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది. 12th March 2024 finalization of tender was done on 8th May 2024. Date of supply order was 15/5/2024. So the rate finalized was 319 rupees. So that was the issue. So he then 320 rupees. So then he started supplying. Then we asked him, we found 4 tankers. We found that 4 tankers వాళ్ళు సప్లై చేసిన 4 tankers క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపుల్స్ బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది. బయట ల్యాబ్స్కి పంపిస్తే ఇవి ఫస్ట్ టైం బయట ఒక టీటీడీ సైడ్ నుంచి ఫస్ట్ టైము బయట ఒక ల్యాబొరేటరీకి అడల్ట్రేషన్ టెస్టింగ్కి చేయడము, ఇది పంపించడం అనేది చాలా ఎసెన్షియల్. ఎందుకంటే అందరూ కూడా 320 రూపాయలకి మీకు కల్తీ ఉన్న నెయ్యి మాత్రమే వస్తుంది, స్వచ్ఛమైన నెయ్యి రాదు. ఆ గీని బయట NABL అక్రెడిటెడ్ NDDB ల్యాబ్కి పంపించాం మేము శాంపుల్స్, 4 శాంపుల్స్ పంపించడం జరిగింది. అది సాక్షాత్తు టీటీడీ ఈవో చెప్పిన మాటలేంటో విన్నాం కదా. అసలు ఏం జరుగుతోంది? ఈ టెండర్లో మాయాజాలం ఏంటి? అసలు కొత్తగా ఒక కంపెనీ వస్తుంటే ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉండదా? అసలు ఇంత స్థాయిలో ఇంతమందికి, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఆ ప్రసాదం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ దేవదేవునికి రోజు ప్రసాదంగా నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. ఈ స్థాయిలో ఇంత ఘోరాలు జరుగుతుంటే అసలు ఏం చేస్తారు? అసలు దేనికి ఆశపడ్డారు? ఏం తక్కువని ఆ దేవుడికి ఈ స్థాయిలో ఇలాంటి అన్యాయాలు చేస్తారనేదే ప్రధానంగా ప్రశ్నగా ఉంది. అసలు చూద్దాం అసలు ఎప్పుడు ఏం జరిగింది, పాయింట్ టు పాయింట్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మీకు ఎప్పుడైతే ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తారో అప్పటి నుంచి మా అసోసియేటర్ రాజు ప్రతిదీ కూడా మీకు పక్క ఆధారాలతో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ప్రైమ్ 9. ఎట్ ద సేమ్ టైం ప్రతిదీ పక్క డాక్యుమెంట్స్తో సహా మీకు డిస్ప్లే చేసి ఏ రోజున ఏం జరిగిందో ప్రతి చెప్తూ వస్తున్నాం. ఆల్రెడీ 5 లక్షల కేజీల నెయ్యికి సంబంధించి వైష్ణవి ఫుడ్స్ కావచ్చు, పరాగ్ డైరీ మిల్క్స్ కావచ్చు, దీనికి సంబంధించిన టెండర్స్ ఏం జరిగినాయి, వాళ్ళు ఎంతకు బిడ్ చేస్తారు, ఎంతకు తీసుకున్నారు, అసలు ఎప్పుడు ఎన్ని కేజీలు సప్లై చేసినట్టు మీకు క్లియర్ కట్గా ప్రతిదీ అప్డేట్ ఇస్తున్నాం. ప్రస్తుతం అసలు ఏఆర్ డైరీకి సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాం. అసలు మినిట్ టు మినిట్ ఏం జరిగిందో, అసలు ఎప్పుడు ఏం జరిగింది అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. అసలు టీటీడీ నెయ్యి టెండర్స్లో మాయాజాలం, అసలు మొత్తానికి ఓవరాల్గా ఏం జరిగింది, ఎప్పుడు ఏ రోజున ఎవరు దీనికి బిడ్ వేస్తారు, ఎవరు టెండర్ వేస్తారు, అసలు విచిత్రంగా ఈ టెండర్ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగింది. కేవలం 6 నెలల వ్యవధిలోనే ఇదంతా కూడా చాలా గందరగోళంగా మారిపోయింది. ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యిలోనే జంతు అవశేషాలు కనుగొన్నట్టుగా ఇప్పుడే మనం టీటీడీఓ బయట కూడా ప్రత్యక్షంగా విన్నాం. జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని ఆయన స్వయంగా చెప్తున్నారు. వారు సరఫరా చేసిన దాంట్లో వాళ్ళు అసలు ఎప్పుడు చేశారంటే 2024 మే 8 జరిగిన టెండర్లో వారు ఏదైతే సరఫరా చేశారో 319 రూపాయలకే కేజీ నెయ్యి సరఫరా చేస్తుంది ఏఆర్ డైరీ. అసలు 319 రూపాయలకి ఒక ఆవు నెయ్యి అంటే అసలు మనం
మినిమం కన్నా ఆలోచించుకోవచ్చు. కేవలం 319 రూపాయల్లో వాళ్ళు అసలు ఆవుని ఎలా సరఫరా చేస్తారు? మనకి 1000 రూపాయలు పెట్టినా బయట ఆవుని దొరికే పరిస్థితి లేదు. అలాంటిది 319 రూపాయలకి వారు తమిళనాడుకు చెందిన డైరీ, అది తమిళనాడుకు చెందిన డైరీ వచ్చి అక్కడి నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి, జిఎస్టీ ఛార్జెస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ఉంటాయి. సో ఇన్ని రకాల ట్యాక్సెస్ అంతా కూడా భరిస్తూ వాళ్ళు ఆ స్థాయిలో సరఫరా చేస్తామంటే అసలు వీళ్ళేం చెప్తున్నారు? ఎందుకంటే ఒక పక్కన ఆగ్మార్కే దానికంటూ ఒక డిక్లేర్ ఇచ్చింది, 500 సమ్ చేంజ్ ఎంతో సంథింగ్ దానికి ఒక డిక్లేర్ ఇచ్చింది, మినిమం ఎంత ఉంటుందని. సో అది కూడా కాదని కేవలం 319 రూపాయలకి మేము సరఫరా చేస్తామంటే అసలు వీరు ఎక్కడ నిఘా పెట్టలేదు. 2023 నవంబర్లో టీటీడీ టెండర్లో తొలిసారిగా పాల్గొంది ఏఆర్ డైరీ. తర్వాత 540 రూపాయలకు ముందు టెండర్ వేసింది. 432 రూపాయలకి అయితే సరఫరా చేస్తామని అప్పుడు స్వయంగా చెప్పింది. 432 రూపాయలకి అయితే మేము సరఫరా చేయగలమని టెండర్ వేసినప్పుడు చెప్పింది. తర్వాత టీటీడీ ఏం కోరింది? 408 రూపాయల 5 పైసలకు సరఫరా చేయాలని టీటీడీ కోరింది. అయితే దానికి అప్పుడు ఏఆర్ డైరీ అంగీకరించలేదు. సో అదే కాన్సెప్ట్ ఉండిపోయినా సరిపోయేది. అంటే 408 రూపాయలకి మాకు కుదరదు, మాకు సరఫరా చేస్తే నష్టం వస్తుందని చెప్పింది. 6 నెలల తర్వాత 319 రూపాయలకి ఎలా ఓకే చెప్పింది. అసలు కనీసం మరి 6 నెలలకు ముందు ఒప్పుకుంది, 6 నెలల తర్వాత ఇంకా 6 నెలలు దాటిన తర్వాత మళ్ళీ మేము ఇంతకు తగ్గించి ఇస్తామంటే అసలు వీళ్ళు ఎలా ఒప్పుకున్నారనేది ఇప్పుడు చాలా ప్రశ్నగా మిగులుతుంది. వారు సరఫరా చేసిన నెయ్యిలోనే జంతు అవశేషాలు ఉన్నాయని కూడా ఆల్రెడీ ఈవో చెప్పారు. సో 319 రూపాయలకి రేటుకే ఓకే చెప్పింది. ఆ డైరీ సరఫరా చేసిన నెయ్యిలోనే జంతు అవశేషాలు ఉన్నాయని ఆనవాళ్ళుగా గుర్తించినట్టుగా సాక్షాత్తు టీటీడీ ఈవో చెప్పారు. సో మొత్తంగా అసలు ఇంత స్థాయిలో అంత అవసరం ఏమొచ్చింది? అసలు ఎంత సేవా కార్యక్రమాలు ఉంటాయి, ఎన్ని లక్షల మంది డైలీ అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అంత తక్కువకో ఏదో డబ్బులు లేనట్టుగా అన్ని లక్షల కోట్లు పెట్టుకున్న ఆ దేవదేవుడికి అంత కల్తీ నెయ్యలు అంత తక్కువకి ఇచ్చేస్తామంటే ఒప్పుకోవటం అసలు ఏం జరుగుతోంది? అసలు ఏం జరిగింది? ఇదంతా కూడా చెప్తున్నది కాదు, మేము పూర్తిగా మీకు క్లియర్గా అసలు డాక్యుమెంట్స్తో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. తర్వాత కాసేపట్లో మా అసోసియేటర్ రాజు కూడా జాయిన్ అవుతారు. అసలు ఏఆర్ డైరీ చరిత్ర ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ఈ డాక్యుమెంట్ చూద్దాం. 2023 అక్టోబర్ 24న 7 లక్షల కిలోల నెయ్యికి సరఫరాకు సంబంధించిన టెండర్, అది 7 లక్షల కేజీలకు సంబంధించి టెండర్ వేశారు. రిక్వైర్మెంట్ వచ్చి 7 లక్షల కేజీలు. సో అప్పుడు 7 లక్షల కేజీలకు సంబంధించి ఆల్రెడీ అప్పుడు ఏఆర్ డైరీ కొత్తగా కంటెస్ట్ చేస్తుంది. 7 లక్షల కేజీలకు సంబంధించి మనకి ఆ డాక్యుమెంట్ వెళ్తుంది. అది వచ్చి ఈ టెండర్ డేట్ వచ్చి 24వ తారీఖున 10వ నెలలో 2023, అంటే మనకి అక్టోబర్లో వచ్చి టెండర్ వేశారు. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ వచ్చి నవంబర్లో జరిగింది. రివర్స్ టెండరింగ్ ఆక్షన్ వచ్చి నవంబర్ 22న జరిగింది. సో ఇది 7 లక్షల కేజీలకి సంబంధించి ముందుగా టెండర్ వేస్తుంది. ఆ తర్వాత వచ్చి మనం చూసుకుంటే డైరీ ఈజ్ న్యూలీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఈ టెండర్. ఏఆర్ డైరీ తమిళనాడుకు చెందిన డైరీ ఇది. ఈ డైరీకి సంబంధించి కొత్తగా పార్టిసిపేట్ చేస్తుంది ఈ నెయ్యి సరఫరాకు సంబంధించి. సో నెక్స్ట్ చూసుకుంటే మనం తర్వాత ఏఆర్ డైరీ పాల్గొంది. 545 రూపాయలకి టెండర్ వేసి 360కి సరఫరా చేస్తామని చెప్పింది ఏఆర్ డైరీ. ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తున్నాం ఏ పాలు పార్టిసిపేట్ చేస్తాయనేది. రాజస్థాన్ నుంచి దాదోజీ మిల్క్, అలాగే మనకి మల్గానా మిల్క్ వచ్చి అహ్మదానగర్ నుంచి, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి దిండుగల్ తమిళనాడు నుంచి 545 రూపాయలకి టెండర్ వేసి 360కి సరఫరా చేస్తామని చెప్పింది అప్పుడు ఏఆర్ డైరీ. సో తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ చూసుకుంటే 355 రూపాయలు 50 పైసలకి సరఫరా చేయలేమని చెప్పింది ఆ డైరీకి సంబంధించి చెప్పిన తర్వాత 350 రూపాయలకి మాకు సరఫరా చేయమని చెప్తే తర్వాత మళ్ళీ ఈ టెండర్ వేశారు. ఆ నెక్స్ట్ వచ్చినప్పటికీ మేము 432 రూపాయలకి అయితే సరఫరా చేస్తామని చెప్పింది. సరఫరా చేస్తామని చెప్పినప్పుడు 432 రూపాయలు కాదు 408 రూపాయలకి సరఫరా చేయమంటూ తర్వాత మళ్ళీ టెండర్ వేశారు 5 లక్షల కేజీలకి సంబంధించి. ఈ 5 లక్షల కేజీల్లోనే మనకి అప్పుడు వైష్ణవి కావచ్చు, అలాగే పరాగ్ మిల్క్ కావచ్చు, వీళ్ళు కూడా అప్పుడే టెండర్ వేస్తారు. 5 లక్షల కిలోల నెయ్యికి సంబంధించి 3,75,000 కేజీలు ఒకరు సరఫరా చేశారు, 1,25,000 కేజీలు ఇంకొకరు సరఫరా చేస్తారు. సో అప్పుడు వచ్చి మనకి 2023 అక్టోబర్ 24న 5 లక్షల కిలోల నెయ్యికి సంబంధించి మరో టెండర్ కన్ఫర్మ్ చేసింది టీటీడీ. దీనికి సంబంధించి 432 రూపాయలకి ఇస్తామని చెప్పింది. అయితే 408 రూపాయలకి ఇమ్మని టీటీడీ కోరింది. దానికి మాకు గిట్టుబాటు కాదు అని ఏఆర్ డైరీ చెప్పింది. సో అక్కడితో క్లోజ్ అయింది. తర్వాత వచ్చి నెక్స్ట్ డాక్యుమెంట్ చూస్తే ఇది ఏఆర్ డైరీ ఏమి పార్టిసిపేట్ చేస్తాయి, మొత్తం 6 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తాయి. ఇందులో మనకి పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఉంటుంది, అలాగే కర్ణాటక కార్ప్ మిల్క్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం వైష్ణవిది ఉంటుంది, ఏఆర్ డైరీ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆ టెండర్లో కూడా పాల్గొంది ఏఆర్ డైరీ. తర్వాత 6 నెలల తర్వాత వచ్చేటప్పటికి ఏం జరిగింది అంటే తక్కువకే 408 రూపాయలకి చేయమని చెప్పినప్పుడు ఒప్పుకుంది. ఫర్దర్ రివర్స్ ఆక్షన్ ఆఫ్ ది 6 టెక్నికల్లీ క్వాలిఫైడ్ టెండర్స్ వాజ్ కండక్టెడ్ 23rd 11 2023. The details of e-tender, e-reverse tender rates are as follows.
చెప్పింది అప్పుడు ఎప్పుడు నవంబర్ 23, 2023లో జరిగింది ఆక్షన్. అప్పుడు 400 రూపాయలు 32 రూపాయలకి కోట్ చేస్తుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ చూస్తే ఎస్ 545 రూపాయలకి కోట్ చేస్తారు. రివర్స్ టెండరింగ్ వచ్చి 432 రూపాయలకి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడు వాళ్ళు అంతకు కోట్ చేస్తారు. అయితే తర్వాత అప్పుడు మళ్ళీ టీటీడీ కన్ఫర్మ్ చేస్తూ 408 రూపాయలకి ఇమ్మని నెక్స్ట్ డాక్యుమెంట్లో మనకి అది ఉంటుంది. 408 రూపాయలకి ఇమ్మని టీటీడీ కోరింది. నాట్ విల్లింగ్ అని చెప్పింది. ఎప్పుడు 25/11/2023లో నవంబర్ 25 వచ్చేటప్పటికి ఏఆర్ డైరీ ఫుడ్ నాట్ విల్లింగ్ అని చెప్పింది. అంటే 408 రూపాయలకి ఇవ్వడం మాకు సాధ్యం కాదు అని చెప్పింది. సో ఇది అయిపోయింది. దీని నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత వచ్చేటప్పటికి 319 రూపాయలకి ఇస్తామని చెప్పింది. సో ఇక్కడే మనకు అర్థమవుతుంది అసలు ఏం జరిగింది. 408 రూపాయలకి కుదరదని చెప్పిన ఏఆర్ డైరీనే మళ్ళీ 319 రూపాయలకి ఎలా ఒప్పుకుంది? అసలు అంత తక్కువకి ఇస్తామంటే వీళ్ళు ఎలా ఒప్పుకున్నారు? అసలు ఏం జరుగుతోంది? అసలు ఏం జరిగింది? ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ ఏఆర్ డైరీకి దీని గతచరిత్ర కూడా చాలా రకాలుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. దానికి సంబంధించి పూర్తిగా వివరణ ఇచ్చేందుకు మా అసోసియేట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఎస్ రాజు, చూసాం. ఇప్పుడు మీరు 2 రోజులుగా ప్రతిదీ కూడా పక్క డాక్యుమెంట్తో మనకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు, వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఆ పరాగ్ మిల్క్ కావచ్చు, వైష్ణవి డైరీకి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో కొత్తగా ఏఆర్ డైరీ, ఇందాక టీటీడీ కూడా చెప్తూ ఏఆర్ డైరీ సరఫరా చేస్తున్న నెయ్యిలోనే అజంతా అవశేషాలు కనిపించాయని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? అంటే 319 రూపాయలు అంటే అసలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏమొస్తుంది 319 రూపాయలకి? బయట కొనుక్కుందాం అనుకుంటే మనకి 1000 రూపాయల దొరికిన ఆవు నెయ్యి వాళ్ళకి విత్ జిఎస్టీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తమిళనాడు నుంచి, సో ఇవన్నీ కలుపుకొని 319 రూపాయలకి ఇస్తామంటే అంత గుడ్డిగా ఎలా నమ్మింది? అంతా ఏదో తక్కువైనట్టు, అసలు అక్కడ డబ్బులు లేనట్టు, అక్కడ వాళ్ళకి అసలు ఏమీ దొరకనట్టుగా అలా ఎలా ఒప్పుకున్నారు? అసలు ఏం జరిగింది అనుకోవాలి? ఇప్పుడు ఇది అన్యాయం, అక్రమం పక్కన పెడదాం, అక్కడ జరిగింది అపచారం అని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఘోషిస్తున్న పరిస్థితి. దాన్ని ఎలా డీల్ చేస్తారు? రైట్ సతీష్, మొత్తానికి మనం చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం, ఎస్పెషల్లీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఈరోజు ప్రపంచంలో అత్యధిక ఆదాయం ఉన్నటువంటి దేవుడు. ఆయన ప్రతిరోజు దాదాపు 3 నుంచి 5 కోట్ల వరకు ఆయనకు ఆదాయం వస్తూ ఉంటుంది. సంవత్సరానికి ఒక హుండీ ఆదాయమే దాదాపు 12 నుంచి 1300 కోట్ల రూపాయలు ఒక్క హుండీ ఆదాయం ద్వారా వస్తుంది. దాదాపు 3000 కోట్లకు పైచులకు ప్రతి ఏడాది ఆయనకి ఆదాయం వచ్చేటటువంటి అతిపెద్ద వ్యవస్థ. అయితే ఇక్కడ స్వామివారి భక్తుల హుండీలో వేసేటటువంటి డబ్బుతోటి ఆ భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు కాపాడాల్సినటువంటి గత వైసీపీ ప్రభుత్వంలోని టీటీడీ అధికారులు స్వామివారి నైవేద్యానికి వినియోగించేటటువంటి నెయ్యిలో కక్కుర్తి పడ్డారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఏంటంటే ఆ కక్కుర్తి 319 రూపాయలకి ఈరోజు మార్కెట్లో నెయ్యి దొరుకుతుందా? సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఈరోజు దాదాపు 200 పైచలకు ఉంది. అలాంటిది ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఒక ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారికి నివేదించేటటువంటి నివేదనలు, అలాగే లడ్డూ ప్రసాదాలతో పాటు ఇతర ప్రసాదాలు తయారు చేయడానికి వినియోగించడానికి ఆవు నెయ్యి 319 రూపాయలకి ఈరోజు దొరుకుతుందా అనేటటువంటి విషయం కూడా తెలియకుండా, తెలిసినా సరే దాన్ని కప్పెట్టి అక్కడ ఎలాంటి లాలూచి పడ్డారో తెలియదు కానీ 319 రూపాయలకి ఈరోజు ఏఆర్ డైరీకి టెండర్ కట్టబెట్టినటువంటి పరిస్థితి. అందులోనే జంతువులకు సంబంధించినటువంటి మాంసం అవశేషాలు ఉన్నాయి అని చెప్పేసి తేలినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ మనం ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి గత చరిత్ర కానీ చూసుకున్నట్లయితే లోపభూయిష్టంగా ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్టోబర్లో జరిగినటువంటి టెండర్లు, అంటే 2023 అక్టోబర్లో 2 టెండర్లు జరిగాయి నెయ్యికి సంబంధించి. ఒకటి 7 లక్షల కిలోలకు సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించి ఒక టెండరు, అలాగే 5 లక్షల కిలోలకు సంబంధించినటువంటి ఒక టెండరు. దీంట్లో తొలిసారిగా ఏఆర్ డైరీ పార్టిసిపేట్ చేసింది. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ టీటీడీకి సంబంధించినటువంటి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆ డైరీకి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇది అద్భుతమైనటువంటి డైరీ, ఇక్కడ అద్భుతంగా తయారవుతుంది నెయ్యి, సో కాబట్టి ఇక్కడ నుంచి మనం కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదిక ప్రకారం వాళ్ళని టెండర్లో టెక్నికల్ బిడ్ని యాక్సెప్ట్ చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకునింది. అయితే ఇందులో 7 లక్షలకు ఒకసారి 5 లక్షలకు ఒకే రోజు జరిగిన ఈ టెండర్లు 7 లక్షల టెండర్లకు సంబంధించి, అంటే 7 లక్షల కేజీల నెయ్యికి సంబంధించినటువంటి టెండర్లో ఇదే ఏఆర్ డైరీ 545 రూపాయలకు టెండర్ వేసింది. నెల తర్వాత జరిగినటువంటి రివర్స్ టెండర్లో 360 రూపాయలకి మేము సరఫరా చేస్తామని చెప్పింది. అయితే అప్పుడు L1 అంటే ఇదే దీంట్లో ఇంకొకరు L1గా వాళ్ళు మేము దీన్ని చాలా తక్కువకి, అంటే 355 రూపాయల 50 పైసలకి ఇస్తామని చెప్పారు.
ఆ రోజు టీటీడీ వీళ్ళ కూడా అడిగింది, మీరు కూడా 355 రూపాయల 50 పైసలకి ఇవ్వండి అంటే కుదరదు, 4.5 రూపాయలు కూడా తగ్గించేందుకు కుదరదు. అంటే 4.5 రూపాయల వేరియేషన్ ఉంది, ఎందుకంటే 360కి ఇక్కడ ఒక 355.5కి మధ్య వేరియేషన్ 4.5 రూపాయలు. సో ఈ 4.5 రూపాయలు తగ్గించేందుకు కుదరదు, నాట్ విల్లింగ్ అని చెప్పి సర్టిఫికేషన్ ఇచ్చింది మనం చూసాం, ఇందాక మీరు వాళ్ళ మీద చూపించారు. అయితే ఆ తరువాత మళ్ళీ అదే రోజు జరిగినటువంటి 5 లక్షలకి సంబంధించినటువంటి నెయ్యి టెండర్ ఏదైతే ఉందో ఇందులో కూడా ఏఆర్ డైరీ పార్టిసిపేట్ చేసింది. ఈ ఏఆర్ డైరీ పార్టిసిపేట్ చేసేటటువంటి సందర్భంలో ఆ రోజు అంటే దానికి సంబంధించి 545 రూపాయలు సేమ్, అంటే 7 లక్షలకి ఏ విధంగా వేసిందో ఆ 5 లక్షల కేజీలకు సంబంధించి కూడా 545 రూపాయలు టెండర్ వేసింది. అయితే రివర్స్ టెండర్లు ఇక్కడ ఏం చేసింది, 432 రూపాయల 96 పైసలకి మేము రివర్స్ టెండర్లో ఇస్తామని చెప్పింది. అయితే అప్పుడు ఎల్వన్ 408 రూపాయల 4 పైసలకు ఇచ్చేందుకు విల్లింగ్గా ఉన్నారు, మీరు కూడా సరఫరా చేస్తామంటే ఆ ప్రైస్కి ఒప్పుకుంటే మీకు కూడా కొంత పర్సంటేజ్ ఇస్తాము అని చెప్పి టీటీడీ అడిగితే నో, 408 రూపాయల 4 పైసలకి మేము ఇవ్వం, మేము నాట్ విల్లింగ్ అని చెప్పేసి ఇదే ఏఆర్ డైరీ చెప్పింది. అంటే ఒకే రోజు జరిగినటువంటి 2 టెండర్లలో 355 రూపాయల 50 పైసలు దానికి సంబంధించి 360 రూపాయలకి ఇచ్చేదానికి సిద్ధమైంది. మరి 360 రూపాయలకి ఇచ్చేందుకు సిద్ధమైంది 5 లక్షల టెండర్లకు సంబంధించి 5 లక్షల కేజీల టెండర్లకు సంబంధించి 408 రూపాయలకి అడిగితే ఎందుకు లేదు అంటే ఇక్కడ ఏ విధంగా టీటీడీ వీళ్ళందరినీ మేనేజ్ చేసింది, టీటీడీ అనుకున్న వాళ్ళకి మాత్రమే టెండర్ని కట్టబెట్టింది. మీరు ఈరోజు నాట్ విల్లింగ్ అని చెప్పండి, మీకు అవసరమైతే మళ్ళీ మేము టెండర్ ఇస్తామని చెప్పేసి వీళ్ళతోటి లాలూచి పడి, టెండర్కి సంబంధించినటువంటి వాళ్ళతో లాలూచి పడి వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి 408 రూపాయలకి ఇస్తారా అంటే 360 రూపాయలకి ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి ఇదే ఏఆర్ డైరీ ఎందుకు ఇవ్వలేదు 408 రూపాయలకి అంటే ఏదైతే 408 రూపాయలకి ఇవ్వాలి అని చెప్పేసి టీటీడీ నిర్ణయించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీకి మేలు చేసేందుకు వీళ్ళందరి చేత నాట్ విల్లింగ్ లెటర్లు బలవంతంగా తీసుకుంది అనేది ఇక్కడ మనకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఇదే రోజు జరిగినటువంటి టెండర్లో 360 రూపాయలకు సిద్ధమైనటువంటి కంపెనీ 408 రూపాయలకి ఎందుకు ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా అక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 40 రూపాయల ఆదాయాన్ని ఎవరు వదులుకోరు. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే బహుశా అప్పుడు టీటీడీ చెప్పిందేమో నెక్స్ట్ వచ్చే టెండర్లో మీకే ఇస్తాము, సో కాబట్టి దీన్ని వదిలేయండి అని చెప్పేసి. సో ఆ తర్వాత జరిగినటువంటి టెండర్ అంటే మే నెల, ఈ సంవత్సరం మే నెలలో జరిగింది ఒక టెండరు. ఆ టెండర్కి సంబంధించి ఇదే ఏఆర్ డైరీ 319 రూపాయలు కోట్ చేసి 319 రూపాయలకి నెయ్యిని సరఫరా చేస్తుంది. అంటే 408 రూపాయలకి నేను ఇవ్వననింది, 355.5 రూపాయలకి ఇవ్వననింది, చివరికి 319 రూపాయలకి ఇస్తానని చెప్పిన పరిస్థితి. చెన్నై నుంచి దిండిగల్ నుంచి తిరుపతికి ట్యాంకర్లలో ఆ నెయ్యిని తీసుకురావాలి, దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, దాంతోపాటు జిఎస్టీ 12% చెల్లించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పోను ఆ కంపెనీకి మిగిలేదంతా 319 రూపాయలు, దాదాపు 280 నుంచి 270. అంటే పామ్ ఆయిల్ ధర ఏ రేట్ అయితే ఉందో, లేదు బయట దొరికేటటువంటి వేరుశనగ నూనె ఏ విధంగా రేట్ అయితే ఉందో ఆ రేటుకి ఒరిజినల్ కౌ ఘీ ఇస్తామని చెప్పేసి ఆ కంపెనీ చెప్పింది. మరి ఆ రేటుకి ఎలా వస్తుంది అనేది కనీసం టీటీడీకి సంబంధించినటువంటి అధికారులకు తెలియాలి కదా, ఆలోచన చేయాలి కదా. అరే ఈ రేటుకి నెయ్యి కేజీ దొరుకుతుందా అనేటటువంటి అంశం కూడా తెలియకుండా ఈరోజు దాంట్లో కల్తీ జరిగిందంటే మళ్ళీ వైసీపీకి సంబంధించిన నాయకులు బయటకు వచ్చి అసలు జరగలేదు, మేము అద్భుతంగా చేసాం, అవసరమైతే వచ్చి ప్రమాణం చేస్తామని చెప్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. ఏఆర్ డైరీ 319 రూపాయలకి ఇన్క్లూడే ఏదైతే ట్యాక్సు అలాగే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్తో కలిపి 319 రూపాయలు తిరుపతికి ట్యాంకర్లో నెయ్యి తీసుకొని వచ్చి ఇచ్చింది అంటే వాళ్ళకి ఎంత మిగిలి ఉండొచ్చు అంటే దీన్ని బట్టి ఎంత దారుణమైనటువంటి వ్యవస్థ, దాంట్లో ఏమేం కలిపారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి దీంతో పాటు అంటే ఎస్పెషల్లీ ఇదే ఏఆర్ డైరీతో పాటు అంటే ఇప్పుడు నేను చెప్పాను అంటే 6 నెలలకి టీటీడీ కొనుగోలు చేస్తుంది. టీటీడీ కొనుగోలు చేసేటటువంటి నెయ్యి ఎంత అంటే దాదాపు 25,90,000 కేజీలు, అంటే 26 లక్షల కేజీలు ప్రొక్యూర్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ కొనుగోలు చేసినటువంటి వాటిలో కొన్ని ట్యాంకర్లు తిరుమలకి, చివరికి పద్మావతి అమ్మవారు తిరుచానూరులో ఉన్నారు, తిరుచానూరులో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి దగ్గర తొక్కుడు లడ్డు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రసాదము, భక్తులు చాలా ఆనందంగా స్వీకరించేటటువంటి ప్రసాదం. అది చాలామందికి తెలియదు, కానీ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ లడ్డు కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దేశంలో ఎక్కడా కూడా దొరకనటువంటి విధంగా దాన్ని తయారు చేస్తారు. ఆ లడ్డులో కూడా ఇదే నెయ్యి వాడారు. మనం ఈరోజు తిరుపతి సంబంధించి తిరుమల శ్రీవారి లడ్డు గురించి మాట్లాడుతున్నాం. చివరికి పద్మావతి అమ్మవారి లడ్డుకు కూడా ఇదే నెయ్యిని వినియోగించారు. సో ఎంత దారుణానికి ఒడిగట్టారు. 319 రూపాయల విలువైనటువంటి నెయ్యిని తీసుకొని, అంటే అది వీళ్ళు ఇచ్చేటటువంటి రేటు
ఒక రకంగా చూడంటే 260 నుంచి 270 రూపాయలు మాత్రం వాళ్ళకి మిగిలి ఉండొచ్చు. 260 రూపాయలు 270 రూపాయలకి కేజీ ఆవు నెయ్యి దొరుకుతుందా ఈరోజు మార్కెట్లో? దీనికి వైసీపీకి సంబంధించినటువంటి ఆ రోజు టీటీడీలో ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. సో ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం వచ్చినటువంటి భక్తులు తిరుమల శ్రీవారి లడ్డూలే కాదు, పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అపురూపంగా స్వీకరించేటటువంటి ఆ లడ్డూలో కూడా ఇలాంటి నకిలీ నెయ్యినే దాంట్లో వాడారు. సో అక్కడ కూడా ఒక అపచారం చేశారు. ఇద్దరు అంటే స్వామివారు అమ్మవారు ఇద్దరికీ కూడా తయారు చేసేటటువంటి నైవేద్యాలు ప్రసాదాలు ఈరోజు అపవిత్రం చేసినటువంటి ఘనత ఈ వైసీపీకి సంబంధించినటువంటి టీటీడీకి సంబంధించినటువంటి అధికారులకు చెందుతుంది. ఆ రోజు ఎవరైతే టీటీడీకి సంబంధించినటువంటి ఈఓగా చలామణి అయ్యాడో ఆయన చేసినటువంటి పాపాలు, ఆయన చేసినటువంటి దౌర్జన్యాలు, ఆయన చేసినటువంటి అరాచకాలతోటి వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది అనేందుకు ఇది ఒక గొప్ప ఉదాహరణ. అలాంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయి. ఆ రోజు ఎవరైనా సరే నోరెత్తితే వెంటనే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి పోలీసుల చేత ఇబ్బందులు పెట్టినటువంటి ఘనత ఆ యువకు చెందుతుంది. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంత అపవిత్రం చేస్తే హిందూ సమాజం మధ్యలోకి కానీ వస్తే ఆయనకి హిందువులు ఖచ్చితంగా తమ సమాధానాన్ని తమ చేతలతో చూపించేటటువంటి పరిస్థితి. అలాంటి దారుణమైనటువంటి ఒక వ్యక్తిని ఇంకా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయకుండా చర్యలు తీసుకోకుండా ఉండడం అంటే చాలా దారుణమైనటువంటి అంశం. సో ఇప్పటికే మనం చూసాం ఏ స్థాయిలో టీటీడీకి సంబంధించినటువంటి టెండర్లలో గోల్మాల్ జరిగింది. ఇప్పటివరకు గగ్గోలు పెడుతున్నారు అందరూ టీటీడీలో అది కలిసింది ఇది కలిసింది అనేసి. కలవడానికి కారణం ఏంటి అనేటటువంటి కోణంలో కానీ చూస్తే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్గా రాజు అంటే ఎస్ మీరు చెప్పినట్టుగా ఏదైతే ఏఆర్ డైరీ ఉందో దానికి సంబంధించి ఒక కమిటీ వెళ్ళినప్పుడు ఆల్రెడీ అక్కడ తమిళనాడు వారి మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు. పాల ఉత్పత్తులకు సంబంధించి అక్కడ వారి సర్ప్రైజెస్ నెయ్యికి సంబంధించి. సో ఇంత రకాల గోల్మాల్ వెనకాల ఉందని తెలిసిన కమిటీ అసలు వెళ్ళి ఏం చేస్తుంది? అసలు ఆ కమిటీ మెంబర్లు ఎవరు? ఇప్పుడు వాళ్ళ మీద ఏంటి అసలు మీరు చెప్పినట్టుగా ఇంకా యాక్షన్ తీసుకునే రీజన్ ఏంటి? ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఒక కమిటీ ఏదైనా సరే టెండర్కి సంబంధించి అంటే ఎస్పెషల్లీ గీ టెండర్లకు సంబంధించి ఆ కమిటీ ఏదైతే వెళ్ళి టెండర్ వేసినటువంటి వాళ్ళకి టెక్నికల్గా వాళ్ళకి క్వాలిఫై చేయాలంటే అక్కడ డైరీ ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ 4 రకాలైనటువంటి అంశాల మీద వాళ్ళు అక్కడ పరిశీలిస్తారు. అందులో ఎంసీహెచ్ అనేటటువంటి ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఎస్పెషల్లీ ఆ పాలకు సంబంధించినటువంటి కోల్డ్ చైన్ సిస్టమ్ అంటే పాలు తీసుకొచ్చిన దగ్గర నుంచి చిల్ చేయడము, తర్వాత వాటిని ఏ విధంగా బ్రాయిలర్స్లో వాటిని స్టాక్ చేస్తున్నారు, ఎంత టెంపరేచర్లో స్టాక్ చేస్తున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకోవడం. చిల్ చేసినటువంటి తర్వాత వచ్చేసి దాన్ని ఏదైతే బాయిల్ చేసినటువంటి మిల్క్లో నుంచి వెన్న ఎలా తీస్తున్నారు, వెన్న తీసేటటువంటి సందర్భంలో ఎస్ఎన్ఎఫ్ కావచ్చు ఫ్యాట్ కావచ్చు వేరు చేస్తున్నారా లేదా, ఈ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా ఎలాంటి ట్రీట్మెంట్ ప్లాంట్లో జరుగుతున్నాయి అంటే ప్రతిదానికి కూడా ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది. దానికి సంబంధించి ఆ యంత్రాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి వివరాలు తెలుసుకుంటుంది. దాని తర్వాత ఈ ఏదైతే వెన్న ఉంటుందో వెన్నని ఏ విధంగా వీళ్ళు భద్రపరుస్తున్నారు అంటే స్టోరేజ్ చేస్తున్నారు, స్టోరేజ్ చేసేటటువంటి సరైనటువంటి పద్ధతిలో చేస్తున్నారు లేదా అనేటువంటి వివరాలు చూస్తుంది. ఆ తర్వాత గీని దాన్ని తయారు చేసేటువంటి సందర్భంలో ఎంత టెంపరేచర్ దగ్గర దీన్ని మరిగిస్తున్నారు, ఈ వెన్నని ఎంత టెంపరేచర్ దగ్గర మరిగిస్తున్నారు, మరిగించడం కోసం వినియోగించేటటువంటి ప్లాంట్ ఏంటి అంటే దాన్ని ఏ విధంగా మరిగిస్తున్నారు అంటే బ్రాయిలర్లో మరిగిస్తున్నారా లేకపోతే ఒక సేవరైజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో దాన్ని మరిగిస్తున్నారా, ఏ విధంగా దాన్ని మరిగిస్తున్నారు అనేటటువంటి దాని మీద చూడాలి. తర్వాత గీని ఏ విధంగా వీళ్ళు భద్రపరుస్తున్నారు. అంతేకాకుండా ల్యాబ్ అంటే వచ్చినటువంటి పాలు తీసుకున్నటువంటి పాల్లో ఎంత శాతం ఎస్ఎన్ఎఫ్ ఉంది, ఎంత శాతం ఫ్యాట్ ఉంది, ఎంత శాతం అడల్ట్రేషన్ ఉంది అనేటువంటి వివరాలు తెలుసుకునే ల్యాబ్ కూడా ఒకటి ఉండాలి వాళ్ళ దగ్గర. ఇవన్నీ ఉంటేనే టీటీడీ ఎక్స్పర్ట్ కమిటీ టిక్ కొడుతుంది, ఓకే చెప్తుంది. కానీ ఇవన్నీ అక్కడ లేవు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని కేసులు కూడా వాళ్ళ మీద ఉన్నాయని కూడా తెలుస్తుంది. గతంలో కూడా కేరళకు సంబంధించి పాలను తీసుకెళ్లిన సందర్భంలో ఆ పాలని అక్కడ కొంతమంది పట్టుకొని చూస్తే కొంచెం కల్తీ అయిందని కూడా తేలినట్టు తెలిసింది. సో అక్కడ ఆ పాలని వద్దు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఎదురుతిరిగినట్టు కూడా కొన్ని కేసులు ఉన్నాయి. అలాగే ఎఫ్ఎస్ఎస్ఏకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా దీని మీద తీవ్ర స్థాయిలో గతంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ స్థాయిలో ఉన్నటువంటి సందర్భంలో 319 రూపాయలు ఎంత దారుణమైనటువంటి విషయం అంటే 319 రూపాయలకి నెయ్యి ఏంటండి, ఎంత దారుణమైనటువంటి విషయం. ఈరోజు కౌగి అంటే ఎంత దాంట్లో నాణ్యమైనటువంటి అగ్మార్క్ కలిగినటువంటి కౌగి, అసలు అగ్మార్క్ ఎలా ఇచ్చారు వాళ్ళకి, అగ్మార్క్కి సంబంధించినటువంటి ఏదైతే స్టాంపేజ్ ఎలా పడింది, అగ్మార్క్ ఏ విధంగా దాన్ని సర్టిఫై చేసింది, అగ్మార్క్ సర్టిఫికేషన్ కూడా వీళ్ళు ట్యాంపరింగ్ చేసి
వీళ్ళు మాయ చేసి ఈరోజు టీటీడీని మోసం చేశారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నెయ్యి అంతా కూడా 3 రకాలుగా టీటీడీ కొంటుంది. ఆ 3 రకాలుగా కొనే దాంట్లో ఒకటి వచ్చేసి 15 కేజీల టిన్ల రూపంలో కొన్ని కొంటుంది. అలాగే ఒకటి వచ్చేసి లోకల్ డైరీలు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డైరీల రూపంలో కొన్ని కొంటుంది. అలాగే సెంట్రల్కి సంబంధించి అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డైరీల నుంచి ఒక కేటగిరీ కింద కొంటుంది. ఈ 3 కేటగిరీలో కూడా ఇలాంటి డైరీలు 319 రూపాయల నుంచి ఈరోజు మనం చూసింది హయ్యెస్ట్ రేట్ 411 రూపాయలు అంటే 411 రూపాయల వరకు ఈరోజు గీ దొరికేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయనేది మనకు తెలియదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఇదే ధర్మారెడ్డి ఈవోగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చేటటువంటి ఈ సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు చూసేందుకు ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయాలి అనేసి చెప్పారు. దానికోసం ఒక ల్యాబ్ కూడా ఉంది టీటీడీ దగ్గర. కానీ దానికి ఇన్ఛార్జ్ ఎవరంటే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని దానికి ఇన్ఛార్జ్గా పెట్టారు. ఆయన ఏమి చెప్తే ఈయన టిక్కు పెడతాడు. అయితే ఇప్పుడు కనీసం 75 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా 75 లక్షలు ఖర్చు పెడితే అక్కడ ఒక అంటే ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయొచ్చు. ఈ ల్యాబ్ని కానీ ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటివన్నీ కూడా తెలుసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ టైం ఇందాక మనం ఈవో మాట్లాడుతున్నటువంటి మాటలు చూసాం. ఫస్ట్ టైం టీటీడీకి సంబంధించినటువంటి ఒక గీని కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక పదార్థాన్ని తీసుకెళ్లి బయట ల్యాబ్లో ఇచ్చామని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కనీసం 75 లక్షలు ఖర్చు పెట్టి ఒక ల్యాబ్ని ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితి. ఉన్నటువంటి ల్యాబ్ని స్ట్రెంథన్ చేయలేదు, ఉన్నటువంటి ల్యాబ్లో ఎంప్లాయీస్ లేరు, ఉన్నటువంటి ల్యాబ్కు సంబంధించినటువంటి అనలిస్టులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆపరేటర్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎవరైతే టెక్నికల్ పర్సన్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే. వాళ్ళు ఏం చేస్తారు, ఇదే ఈవో చెప్తే టిక్ పెట్టి సంతకం పెడతారు. ఇక్కడ ఒకటే తేలాలి సతీష్ గారు, ఏంటంటే 319 రూపాయలకి నెయ్యి దొరకడం ఏంటి, 319 రూపాయలకి ట్రాన్స్పోర్ట్ అలాగే జీఎస్టీ తీసేస్తే వాళ్ళకి మిగిలేదు 280-280 రూపాయలు. ఆ రేటుకి ఈరోజు నూనె కూడా రావట్లేదు. మరి దీంట్లో ఏం కలిపారు అనేది ఖచ్చితంగా తేలాల్సిందే. ఎవరు ఎన్ని మొసల కన్నీళ్లు కాల్చినా సరే తిరుమల వెంకటేశ్వర స్వామి చూపుల నుంచి ఆయన వేసేటటువంటి శిక్ష నుంచి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. అయితే ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గతంలో పనిచేసిన వైవి సుబ్బారెడ్డికో లేకపోతే కరుణాకర్ రెడ్డికో తెలియకపోవచ్చు దాంట్లో ఏం కలిపారు అనేది. కానీ 319 రూపాయలకు వస్తుందా రాదనేది వాళ్ళకి తెలుసు. అయినా సరే వాళ్ళు ఆ రోజు నోరు మెదపలేదు. అంటే దీని వెనక జరుగుతున్నటువంటి తతంగం ఏంటి అనేటటువంటి విషయం ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి ఈరోజు ఈ విధంగా మేము వచ్చి ప్రమాణం చేస్తామని చెప్పేసి మొసలు కన్నీరు కాచేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా రాజు, ఎందుకంటే దీన్ని ఇంకా తాత్సారం చేసే కంటే త్వరితగతిన యాక్షన్ తీసుకుంటే కనీసం ఎంతమంది భక్తులు కేవలం ఇప్పుడు టెక్నికల్గా ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఎంత చెప్పినా సామాన్యులకు అర్థం కాదు. కానీ అక్కడ జరిగింది ఏంటి, ఖచ్చితంగా లడ్డూలో జంతు అవశేషాలు కలిసి ఏ ఒక్కరు జీర్ణించుకోలేకపోతున్న విషయం. సో దీనికి సంబంధించి ఇమీడియట్గా ఎవరు చేస్తారు, దీని వెనక ఎవరినైనా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే ఆ కాస్తైనా సరే వీళ్ళు శాంతించే పరిస్థితి ఉంటుంది. లేదంటే ఇక వీళ్ళ ఆగ్రహ వేసలు కాదు దేవదేవుని